ఇండియన్ రోడ్స్ ఆర్ అన్‌ప్రెడిక్టబుల్. సడెన్‌గా మన ముందుకు ఒక కుక్క, ఒక ఆవు, ఆటో డ్రైవర్స్ కట్టుకొట్టడం చాలా చూస్తాం. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏబీఎస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఏబీఎస్ అంటే ఏంటిది? నాన్ ఏబీఎస్ అంటే ఏంటిది? ఏది మన లైఫ్‌ని సేవ్ చేస్తుందో చూద్దాం. ఏబీఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఫస్ట్ నాన్ ఏబీఎస్ గురించి తెలుసుకుందాం. తర్వాత ఏబీఎస్ గురించి చెప్తాను. నాన్ ఏబీఎస్ బైక్స్‌లో ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఆర్ పానిక్ సిట్యుయేషన్స్‌లో హార్డ్ బ్రేకింగ్ అప్లై చేసినప్పుడు వీల్ అనేది లాక్ అవుతుంది. వన్స్ వీల్ లాక్ అయిన తర్వాత టైర్‌లో రొటేషన్ అనేది ఉండదు. దానివల్ల స్లైడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్లైడింగ్ వల్ల టైర్ స్కిడ్ కావడం లేదా లాస్ ఆఫ్ కంట్రోల్ వల్ల క్రాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజుల్లో ఏబీఎస్ అనేది ఎవ్రీ బైక్‌లో మ్యాండేటరీ. అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఏబీఎస్ ప్రాపర్ వర్క్ చేయడానికి 3 థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీల్ స్పీడ్ సెన్సార్, ఈసీయూ, హైడ్రాలిక్ మాడ్యులేటర్. వీల్ స్పీడ్ సెన్సార్ కంటిన్యూస్లీ వీల్ అనేది చెక్ చేస్తుంది ఎంత స్పీడ్ లో వీల్ అనేది రొటేట్ అవుతుంది అనేది. ఈసీయూ అనేది బ్రెయిన్ లాంటిది, దీనికి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది వీల్ స్పీడ్ సెన్సార్ దగ్గర నుంచి. ఎప్పుడైతే వీల్ లాక్ అనేది డిటెక్ట్ చేస్తుందో ఈసీయూ కమాండ్ అనేది సెండ్ చేస్తుంది హైడ్రాలిక్ మాడ్యులేటర్ కి. హైడ్రాలిక్ మాడ్యులేటర్ రోల్ ఏంటంటే బ్రేక్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. వీల్ లాక్ డిటెక్ట్ అయినప్పుడు బ్రేక్ ప్రెషర్ అనేది తక్కువ చేస్తుంది, మళ్ళీ బ్రేక్ ప్రెషర్ అనేది అప్లై చేస్తుంది. తర్వాత దానివల్ల మాక్సిమం గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని రిపీట్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. దీని వల్ల వీల్ అనేది లాక్ కాదు, వీల్ రొటేటింగ్ అనేది జరుగుతుంది. బెటర్ గ్రిప్, మోర్ స్టేబిలిటీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో బెటర్ కంట్రోల్ ఉంటుంది బైక్ మీద. అందుకే ఏబిఎస్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.